ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, ప్రజల కోసం పని చేయండి, అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు రాహుల్ గాంధీ. శివుడే మనకు ఆదర్శనం, నిరాడంబరం అయితే మన మూల సిద్ధాంతం. ఆడంబరాలు, అధికార వ్యామోహం బీజేపీ విధానం. అహింస, శాంతి, సత్యాన్వేషణ కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి. మీరు బానిసల్లా బతకొద్దు, అలాగని అహంకారం పనికిరాదు. డిసిసి అధ్యక్షులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దిశానిర్దేశం. నిరాడంబరం అంట. అయితే డిసిసి అధ్యక్షుల సమావేశంలో రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడుతున్నాడు. అయితే పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలపై 2.5 గంటల పాటు సెషన్. ట్రంప్కు మోదీ లొంగిపోయారని కామెంట్. రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టాలి రేవంత్, ఒక కార్యకర్తగా అడుగుతున్నానని విజ్ఞప్తి. అయితే ఇక్కడ వాస్తవానికి రాహుల్ గాంధీ ఒక విజన్ తోని పనిచేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు తగ్గినట్టుగా ఇప్పుడు మన సౌత్ లో, ఇప్పుడు కర్ణాటకలో మన దగ్గర ఉంది, ఇక్కడ నుంచే మొదలు పెడదామని అంటున్నారు. ఇదే వార్త ఇప్పుడు ఇంట్లో తీసుకుంటే, ఆపరేషన్ పిఎం పీఠం, తెలంగాణ నుంచే యాక్షన్ ప్లాన్. రాహుల్ కోసం రంగంలోకి స్పెషల్ టీమ్స్. దేశవ్యాప్తంగా మైలేజ్ కోసం సీఎం రేవంత్ వ్యూహం. దేశం కోసం పనిచేయాలని రాహుల్ అగ్రనేత సూచన. ఇంటర్నల్ మీటింగ్ లో కీలక డిస్కషన్. తెలంగాణ ఫార్ములా దేశవ్యాప్తంగా అమలు చేయాలి. రాహుల్ ని ప్రధానిని చేద్దాం, నేతలంతా సమిష్టిగా పనిచేయాల్సిందే. దేశంలో సమస్యలకు పరిష్కారం రాహుల్ తోనే సాధ్యం. డిసిసి అధ్యక్షుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఆపరేషన్ పీఠం ఇక్కడి నుంచి అని అంటారు, కానీ ఖచ్చితంగా 2028-29లో రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతాడు. ఎందుకంటే బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న పార్టీలు ఎప్పుడు కూడా మనుగడ సాధించలే. అవి బాగుపడినట్టు ఇక్కడ చరిత్రలు కూడా లేదు, అధికారంలో ఉన్నట్టు కూడా లేదు. ఖచ్చితంగా కనుమరుగైపోతాయి. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి నీతులు చెప్పి లాస్ట్కు ప్రజల మీద భారం మోపుతున్న నరేంద్ర మోడీని ఎన్ని రోజులు భరిస్తారు? ఒకప్పుడున్న బీజేపీ వేరు, ఇప్పుడున్న బీజేపీ వేరు. ఒకప్పుడు అంటే కొంతమంది ఎదిగేంత వరకు ఒకలాగా ఉండాలి, ఎదిగినాక ఇంకొకలాగా ఉండాలన్నట్టుగా ఆ రకంగా పనిచేసి ప్రజలను మోసం చేసింది బీజేపీ. కొన్ని రోజులు రామ్ మందిరం, మన ధర్మం మనల్ని కాపాడుతుంది, ఇలా రామ్ మందిర్ కట్టిరు, రామ్ మందిర్ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ బువ్వ పెడుతుంది రామ్ మందిర్ అందరికీ కట్టేటప్పుడు దాని సమయం దానికి కేటాయించాలి, మిగతా సమయం మన సమయం మనం కేటాయించుకోవాలి. మన కుటుంబానికి మనం ఏం పని చేస్తున్నాం, మనం ఎట్లా కష్టపడుతున్నాం, మన సమయం మనం కేటాయించుకున్నాక మిగిలిన సమయం ఏదైనా ఉన్నదో దాని భక్తి కోసం కావచ్చు, ఆటల కోసం కావచ్చు, కొంత కేటాయించుకోవాలి. కానీ పొద్దున్న నుంచి పొద్దున్న దాకా అదే పాట పాడతాం. వాళ్ళకి ఆదాయం ఉంటుంది, మరి కార్యకర్తలకు ఎక్కడిది ఆదాయం? లేదు. ఒకప్పుడు పనిచేసారు, కానీ ఇప్పుడు అది లేదు, ఆ నీతి లేదు బీజేపీలో. ఎంతసేపటి కమర్షియల్ అయిపోయింది. కాబట్టి కార్యకర్తలు మీరు కూడా ఆలోచన చేయరు. ఎక్కడికన్నా సమావేశాలకు, మీటింగ్లకు మిమ్మల్ని పిలిస్తే ముందు పైసలు వసూలు చేసుకోర్రి. ఇన్ని పైసలు కావాలి, బొచ్చడి పైసలు సంపాదించి పెట్టుకురాళ్ళు. డబ్బులు అయితే బయటికి తీస్తలేరు, అడుగుర్రి, బరాబర్ తీస్తారు. పైసలు ఇస్తేనే వస్తాము, లేకుంటే లేదని పెట్టుర్రి. ఆ పైసలను వసూలు చేసుకోరు, మీరన్నా బాగుపడుర్రి. వాళ్ళ జనాలను మోసం చేసి సంపాదించుకున్న ఆ సొమ్మే వాళ్ళు ఇచ్చేది, వాళ్ళు కష్టపడ్డ సొమ్ము కూడా కాదు. వసూలు చేసుకోరు. మీరు ఎన్ని రోజులు కష్టపడతారు? మీ ఇంట్లో టిఫిన్లు కట్టుకొని పోతారు మీటింగ్లకు. పోయి మీ పైసలు ఖర్చు పెట్టుకొని మీరు మీటింగ్లలో పోయి మీరు ఎందుకు అంత కష్టం మీకు? అందుకనే ఖచ్చితంగా 2028-29 ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడతారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఎన్ని రోజులని భరించలేము. అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నారు, ఏం చేస్తారు అనేది చూడాలి ఇంకా నెక్స్ట్.